48 లాస్ ఆఫ్ పవర్లో చాప్టర్ 4 అనవసరమైన మాటలు మాట్లాడవద్దు, వీలున్నంత తక్కువ మాట్లాడు. ఈ నైతిక సూత్రాన్ని వివరించే ఉదాహరణగా చరిత్ర నుండి మొదటి కథ. 1825లో రష్యా సింహాసనాన్ని అధిరోహించాడు నికోలస్ I. అతనలా రాజయ్యాడో లేదో ఇలా దేశంలో తిరుగుబాటు మొదలైంది. ఆ తిరుగుబాటుని క్రూరంగా అణచివేయడం మొదలుపెట్టాడు నికోలస్. అణచివేతలో భాగంగా తిరుగుబాటుదారుల నాయకులలో ఒకడైన కాన్రాడ్ని అరెస్టు చేసి అతనికి ఉరిశిక్ష విధించాడు నికోలస్. ఉరి విధించే రోజు రానే వచ్చింది. సిటీ మధ్యలో అతన్ని ఉరి తీయడానికి అన్ని ఏర్పాట్లు చేశారు సైనికులు. అతని ఉరి చూడడానికి జనాలు గుమిగూడారు కూడా. కాన్రాడ్ మెడకు ఉరి బిగించి అతని కాళ్ల కింద ఉన్న తలుపులు తెరిచాడు తలారి. అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ అతని మెడకు చుట్టిన తాడు తెగి కింద పడిపోయాడు కాన్రాడ్. రష్యా చట్ట ప్రకారం ఈ విధంగా ఉరితాడు తెగితే ఉరిశిక్ష పడ్డ వ్యక్తి యొక్క మరణ శిక్ష రద్దు చేయబడుతుంది. రాజు అతనికి క్షమాభిక్ష ప్రసాదిస్తాడు. అది తెలిసిన కాన్రాడ్ తనకు ఉరిశిక్ష తప్పింది అన్న సంతోషంతో పైకి లేచి చుట్టూ ఉన్న జనాలను చూస్తూ, చూశారా ప్రజలారా, రష్యాకి ఏ పని సరిగ్గా చేయడం చేతకాదు, చివరికి ఉరితాడు గట్టిగా అల్లడం కూడా చేతకాదు అని అన్నాడు. ఆ తరువాత ఉరి మధ్యలో ఆగిపోయింది అని రాజుకి చెప్పి అతని దగ్గర నుండి క్షమాభిక్ష పత్రాలు తీసుకురావడానికి సైనికులు రాజు దగ్గరికి వెళ్లారు. తాడు తెగింది అని విన్న నికోలస్ ఇష్టం లేకపోయినా పత్రాల మీద సంతకం పెట్టడానికి నిర్ణయించుకుని సైనికుల నుండి పత్రాలు తీసుకున్నాడు. ఆ పత్రాల మీద సంతకం పెట్టడానికి ముందు సైనికులని అడిగాడు నికోలస్, తాడు తెగి పడ్డాక కాన్రాడ్ ఎలా రియాక్ట్ అయ్యాడు అని. రష్యాకి సరిగ్గా తాడు అల్లడం కూడా చేతకాదు అని అన్నాడు మహాప్రభు అని చెప్పారు సైనికులు. అది విన్న నికోలస్ క్షమాభిక్ష పత్రాలను పక్కన పడేసి, అతనలా అన్నప్పుడు రష్యా సామర్థ్యం చూపించి అతను తప్పు అని నిరూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా, కాబట్టి అతన్ని మళ్లీ ఉరి తీయడానికి ఏర్పాట్లు చెయ్యండి అని అన్నాడు. ఈసారి తాడు తెగలేదు. ఒకసారి మన నోటి నుండి మాట జారితే దాన్ని మనం వెనక్కి తీసుకోలేము. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకోవడం అలవాటు చేసుకోండి. అవసరం లేని చోట అతిగా మాట్లాడడం అస్సలు మంచిది కాదు. ముఖ్యంగా వెటకారంగా మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. ఒక్కొక్కసారి మనం గొప్ప అని అనుకోవడానికి సరదాగా అనే మాటకి మన ప్రాణాలు తీసే శక్తి ఉంటుంది అని మర్చిపోవద్దు. ఈ నైతిక సూత్రాన్ని వివరించే ఉదాహరణగా చరిత్ర నుండి 2వ కథ. క్రీస్తుపూర్వం 5వ శతాబ్దం రోమ్లో ఒక గొప్ప యుద్ధవీరుడు ఉండేవాడు. అతని పేరు కొరిలినస్. ఎన్నో యుద్ధాలలో శత్రువుకి ధైర్యంగా ఎదురు వెళ్ళి రోమ్ రాజ్యాన్ని, ఆ పట్టణాన్ని కాపాడిన కొరిలినస్ అంటే రాజ్య ప్రజలందరికీ ఎంతో అభిమానం. కాకపోతే ఇక్కడొచ్చిన చిక్కు ఏంటంటే అతను తన జీవిత కాలంలో చాలా సమయం యుద్ధభూమిలో గడిపాడు. కాబట్టి అతను ఏంటి, ఎలా ఉంటాడు, ఎలాంటి మనిషి అనేది సాధారణ ప్రజానీకానికి తెలియదు. దానివల్ల అందరి దృష్టిలో అతనంటే ఒక రకమైన దైవారాధన ఉండేది జనానికి. అతని ధైర్యం, అతని పోరాట శక్తి, అతని యుద్ధ నైపుణ్యం, ఇలా అతనికి సంబంధించిన ప్రతి విషయాన్ని జానపద కథలా చెప్పుకునేవారు ప్రజలు. ఇలా కాలం జరుగుతుండగా క్రీస్తుపూర్వం 454లో కొరిలినస్ తన పలుకుబడిని, తన మీద ప్రజలకున్న అభిమానాన్ని ఉపయోగించుకోవాలి అని నిర్ణయించుకొని రాజకీయాలలోకి అడుగుపెట్టాడు. అప్పట్లో రోమ్లో ముఖ్య పదవుల కోసం ఎన్నికలు జరిగేవి. కొరిలినస్ రోమ్లో ఉన్నత పదవి కోసం నామినేషన్ వేశాడు. ఈ పదవికి నామినేషన్ వేసిన వారు ప్రజల ముందుకు వెళ్ళి తమ గురించి, తమ హామీల గురించి ప్రజలకు వివరించడం రివాజు. అలా ప్రజల ముందు నిలబడ్డాడు కొరిలినస్. 17 ఏళ్ల పాటు తమ కోసం యుద్ధం చేసిన తమ హీరోను మొట్టమొదటిసారి చూశారు ప్రజలు. అతని ఒంటి మీద ఉన్న గాయాల మచ్చలు అతని త్యాగానికి, అతని ధైర్యానికి, అతని విజయానికి చిహ్నాలు. అతని గాయాలను చూసి అతని ప్రసంగాన్ని విన్న ప్రతి ఒక్కరూ చలించిపోయారు. ప్రజల రియాక్షన్ చూశాక రాజకీయ పండితులు కొరిలినస్ విజయం తథ్యం అని అంచనాకు వచ్చారు.
పోలింగ్ జరిగే రోజు రానే వచ్చింది. ప్రజలు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు. ఓటింగ్ జరుగుతున్న ప్రదేశానికి కారెలినస్ తన మంది మార్బలాన్ని వేసుకుని దర్జాగా వచ్చి నుంచున్నాడు. నుంచున్నవాడు అలా జరిగే ఓటింగ్ చూసుకుని వెళ్ళిపోకుండా తన చుట్టూ ఉన్న తన తొత్తులతో గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టాడు. తన గెలుపు ఖాయం అన్న గర్వంతో తన వ్యతిరేక వర్గాన్ని బండబూతులు తిడుతూ యుద్ధంలో తాను చేసిన దారుణాలను వికారంగా తన సహచరులకు వివరించి వికటాట్టహాసం చేశాడు. తన గొప్పలు తానే చెప్పుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎగతాళి చేయడం మొదలుపెట్టాడు. ఇదంతా చూసిన ఓటర్లకు అతను ఒక హీరో కాదు, గొప్పలు చెప్పుకునే గోపన్న అని అర్థమైంది. అతని ప్రగల్భాలు వాళ్లకు విసుగు పుట్టించాయి. అతని మాటలు నిప్పుల రోమ్ నగరమంతా వెంటనే పాకిపోయాయి. అతని మాటలకు విస్తుపోయిన సాధారణ ప్రజలు అతన్ని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని మందలుగా వచ్చి అతనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. అలా తన నోటి దురదతో ఎన్నికలలో ఓడిపోయిన కారెలినస్ ఆ భారాన్ని భుజాన వేసుకుని తిరిగి యుద్ధ భూమికి వెళ్ళిపోయాడు. వెళ్ళడానికి ముందు తనని ఓడించిన ప్రజల జీవితాలు నాశనం చేస్తాను అని ప్రతిజ్ఞ చేసి మరీ వెళ్ళాడు. ఇది జరిగిన కొన్ని వారాలకు ధాన్యాలతో నిండిన ఒక పెద్ద ఓడ రోమ్ నగరానికి చేరుకుంది. అందులో ఉన్న ధాన్యాన్ని సాధారణ ప్రజానీకానికి ఉచితంగా పంచాలి అని నగర అధికారులు నిర్ణయించుకొని ప్రజాప్రతినిధుల సభలో దానికి సంబంధించిన శాసనాన్ని తయారు చేస్తున్న సమయంలో అక్కడికి మళ్ళీ తన మందితో చేరుకున్నాడు కారెలినస్. ధాన్యాన్ని ప్రజలకు ఉచితంగా పంచడం వల్ల ఖజానాకు చిల్లు పడుతుంది అని, అయినా గొర్రెల మందలాంటి జనాల చేతిలో రాజ్యాధికారం పెట్టడం మంచిది కాదు అని నోటికి వచ్చినట్టు వాగడం మొదలుపెట్టాడు. ఎన్నికల ప్రక్రియ రద్దు చేసి ప్రజల చేతిలోంచి ఓటు హక్కును తీసేయడం ఉత్తమం అని ప్రజాప్రతినిధుల సభలో ప్రతిపాదన పెట్టాడు. విషయం తెలుసుకున్న రోమ్ ప్రజలు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేయడం మొదలుపెట్టారు. వారి ఆందోళనకు భయపడ్డ ప్రజాప్రతినిధులు ధాన్యాన్ని పంచాలి అనే చట్టాన్ని అప్పటికప్పుడు అమలు చేశారు. అయినా ప్రజలు శాంతించలేదు. అటు కారెలినస్ కూడా తన మాటల తూటాలను సంధించడం మానుకోలేదు. చివరికి ప్రజల ఆజ్ఞ మేరకు వారి ముందుకు వచ్చిన కారెలినస్ పాత పద్ధతిలో అందరినీ ఆడిపోసుకోవడం మొదలుపెట్టాడు. దాంతో అసలే కోపంగా ఉన్న జనాభా అతన్ని నోరు మూసుకోమని అరవడం మొదలుపెట్టారు. ఇదంతా చూసిన ప్రజాప్రతినిధులు కారెలినస్కి మరణశిక్ష విధించి అప్పటికప్పుడు కొండ మీద నుండి తోసేసి ఆ శిక్షను అమలుపరచడం మంచిది అని నిర్ణయించారు. దానికి ప్రజలు కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. కానీ అతను గతంలో రాజ్యానికి చేసిన సేవను గుర్తుపెట్టుకున్న పెద్దల సలహా మేరకు ప్రజాప్రతినిధులు అతని మరణశిక్షను రద్దు చేసి అతనికి శాశ్వత రాజ్య బహిష్కరణ శిక్ష విధించారు. అలా కారెలినస్ తన నోటి దురదతో హీరో స్థానం నుండి జీరో స్థానానికి పడిపోయాడు. ఈ చాప్టర్ నైతిక సూత్రం. రాజకీయాలలోకి రాకముందు కారెలినస్ అంటే అందరిలో ఆరాధనా భావం ఉండేది. యుద్ధంలో అతని ప్రతిభా పాటవాలు ప్రజలు కథలుగా చెప్పుకునేవారు. కంటికి కనిపించకుండా ఎక్కడో ఉండి తమ రాజ్యాన్ని కాపాడుతున్న అతనంటే ప్రజలకు అంతులేని అభిమానం ఉండేది. ఎప్పుడైతే అతను అందరి ముందుకు వచ్చి నోరు తెరిచి లౌక్యం మరిచి ముక్కుసూటిగా మాట్లాడడం మొదలుపెట్టాడో ఆ క్షణం అందరి దృష్టిలో అతని మీద గౌరవం తగ్గడం మొదలైంది. తన గొప్పలు చెప్పుకోవడం, పక్కవారిని చులకన చేసి మాట్లాడడం లాంటి అతని చేష్టలు ప్రజల మనసులలో అతని మీద ఉన్న ఆరాధనా భావాన్ని అరిగిపోయేలా చేశాయి. హఠాత్తుగా అతను తాము అనుకుంటున్నట్టు గొప్ప మనిషి కాదు అనే గుర్తింపు అందరిలో మొదలైంది. తాము ఇన్నాళ్ళు కథలలో హీరో అనుకుంటున్న వ్యక్తి ఇతనా అనే విముఖత అందరినీ విస్తుపోయేలా చేసింది. అతను నోరు తెరిచి మాట్లాడిన ప్రతిసారి అందరి దృష్టిలో అతని విలువ తగ్గడం మొదలైంది. కారెలినస్ ఎన్నికలు పూర్తయ్యే వరకు నోటిని అదుపు చేసుకోగలిగి ఉంటే అతని జీవితం మరోలా ఉండేది. ఆ గెలుపుతో తాను కోరుకున్నట్టు పాలించే అధికారం అతను పొందేవాడు. కానీ మనిషి నాలుకకి నరం ఉండదు. చాలా తక్కువ మంది మాత్రమే దాన్ని అదుపు చేసుకోగలరు. మాటను అదుపు చేసుకోలేని మనిషి తన జీవితంలో దేన్ని కూడా అదుపు చేసుకోలేడు. అలాంటి మనిషిని ఎవరు గౌరవించరు. నోటిని అదుపు చేసుకోలేని మనిషి చేతిలో
పవర్ ఎప్పటికీ స్థిరంగా ఉండదు. పక్కవారి మెప్పు పొందడానికి మనం అతిగా మాట్లాడడం వల్ల మన విలువ తగ్గిపోతుంది. మనం ఎంత ఎక్కువ మాట్లాడితే అంత చులకన అయిపోతాం ఎదుటి వాళ్ళ దృష్టిలో. అదే తక్కువ మాట్లాడే వారిని చూడండి. వారు తక్కువ మాట్లాడిన వారి మాటలలో ఒక పవర్ ఉంటుంది. చెప్పే 4 మాటలలో అర్థాన్ని, అంతరార్థాన్ని వెతకడానికి ఎదుటివారు పడరాని పాటలో పడతారు. మనం ఎక్కువ మాట్లాడుతున్న కొద్దీ మన మాటల మీద మన కంట్రోల్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఈ సూత్రానికి వ్యతిరేకంగా ఏ సందర్భాలలో ప్రవర్తించాలో చూద్దాం. ఒక్కొక్కసారి మన మౌనాన్ని మనకన్నా పై అధికారంలో ఉన్నవారు లేదా మన చుట్టూ ఉన్నవారు అనుమానంగా చూడవచ్చు. అలా జరిగితే మనకి లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఎక్కడ మాటలతో మెప్పించాలో, ఎక్కడ మౌనంగా ఉండాలో గుర్తించి మెలగండి. అవసరమైతే మీకన్నా పవర్ ఎక్కువ ఉన్నవారి దగ్గర తెలివి తక్కువ మాటలు మాట్లాడి వారిని మెప్పించండి, తప్పులేదు. జోకర్ రాజు ముందు, ప్రేక్షకుల ముందు తెలివి తక్కువగా ప్రవర్తిస్తాడు. అంత మాత్రాన అతను తెలివిలేనివాడు కాదు. అతను కేవలం ఒక పాత్ర పోషిస్తున్నాడు. అతనిలా మనం కూడా అధికారం సాధించే క్రమంలో ఒక్కొక్కసారి మనల్ని మనం తక్కువ చేసుకోవడం తప్పేమీ కాదు. మీ అధికారానికి అడ్డుగా ఉన్నవారి ముందు అతిగా మాట్లాడి వాళ్ళ దృష్టిలో మీరు బలహీనులు అనిపించుకోవడం వల్ల మీకు సమయం దొరికినప్పుడు వారి ఊహకు కూడా అందని విధంగా వారిని వెనక్కి నెట్టి మీరు ముందుకు వెళ్ళే అవకాశం మీకు దొరుకుతుంది. ఇది చాప్టర్ 4. త్వరలోనే మీ ముందుకి తర్వాతి చాప్టర్తో వస్తాను. ఈలోపు ఈ చాప్టర్ని పాడ్కాస్ట్ ద్వారా వింటున్న వారు దయచేసి మీ సలహాలు, సూచనలతో పాటు మీ రేటింగ్ కూడా ఇవ్వండి. యూట్యూబ్లో చూస్తున్న వారు లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సలహాలు, సూచనలు మర్యాదపూర్వకంగా కామెంట్ చేయండి.